హలో ఎవ్రీవన్, ముందుగా అందరికీ కార్తీక శుద్ధ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు ఏకాదశి కాబట్టి మా ఇంటి దగ్గర పూజ అయితే ఇలా చేసుకున్నాను. తొలి ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు ఈ శుద్ధ ఏకాదశి రోజునే యోగ నిద్ర నుంచి మేల్కొని అందరికీ దర్శనమిస్తారు. ఈరోజు మేమైతే అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందామని వెళ్తున్నాము. మార్నింగ్ 5:30కి అయితే స్టార్ట్ అయ్యాం ఇంటి దగ్గర. వీడియో అయితే పూర్తిగా చూడండి. వ్రతం గురించి కొన్ని విషయాలు అయితే చెప్తాను. ఇంకా అన్నవరం అయితే వెళ్ళిపోయాము. కొండపైకి వెళ్తున్నాము. కొండపైకి వెళ్తుంటే చుట్టూరు పచ్చని చెట్లు, చాలా బాగుంది అసలు ప్లేసు. మీరే చూడండి. ఈరోజు ఏకాదశి కాబట్టి చాలా జనం వచ్చారు. ఎంత జనమో ఉన్నారు. చిన్నపిల్లలు ఉన్నవారు ఇలా ఏకాదశి అయిన ప్రత్యేకమైన రోజుల్లో కాకుండా విడి రోజుల్లో అయితే వెళ్ళండి, ఎందుకంటే ఇబ్బంది పడతారు. ఇక్కడ ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు గంటకి వ్రతం జరుగుతూనే ఉంటుంది ప్రతిరోజు. చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో. మేమైతే వ్రతం టికెట్ తీసుకుని గుడిలోకి అయితే వెళ్తున్నాము. ముందుగా వ్రతం చేసుకుని తర్వాత దేవుడి దర్శనం అయితే చేసుకోవాలి. ఈ వ్రతానికి 4 రకాల టికెట్స్ అయితే ఉంటాయి. మీకు ఏది వీలైతే అది తీసుకోండి. మేమైతే వ్రతానికి రూమ్లోకి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత మా స్వామి వీడియో తీస్తున్నారని నేను ఒకసారి వీడియో ఇంక చూసి పూజకి అయితే అంతా సర్దుకుంటున్నాను. మనం కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పూలు, పత్రి తీసుకెళ్తే సరిపోతుంది. 5 కొబ్బరికాయలు తీసుకెళ్ళాలి. మిగతావి పూజకి కావాల్సినవి వాళ్ళే ఇస్తారు. ఈ 5 కొబ్బరికాయలు కూడా సత్యనారాయణ స్వామి వ్రతంలో 5 కథలు ఉంటాయి. 5 కథలకి 5 కొబ్బరికాయలు. ముందు గణపతి పూజ చేయిస్తారు, తర్వాత సత్యనారాయణ స్వామి పూజ. ఆ పూజ అయిన తర్వాత మనకి 5 కథలు చెప్తారు. చాలా శ్రద్ధగా వినండి. ఆ 5 కథలు అయిపోయిన తర్వాత ఈ కొబ్బరికాయలు మనం బయటికి వెళ్ళి కొట్టేయాలి. ఆ వ్రతం జరిగిన తర్వాత మనకి ఒక ప్రసాదం ఇస్తారు. చాలా బాగుంటుంది అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం. ఆ ప్రసాదం వ్రతం అయిన తర్వాత మనం తిని ఇంటికి తీసుకెళ్ళచ్చు. తర్వాత మనకి ఎన్ని కావాలని బయట కొనుక్కోవచ్చు. కొబ్బరికాయలు కూడా కొట్టేసిన తర్వాత రామాలయం ఉంది, రామాలయం దర్శనం కూడా చేసుకుని తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనం కూడా చేసుకున్నాము. ఇక్కడ నిత్య అన్నదానం అయితే జరుగుతుంది, కానీ మేము తినలేదు, ఏకాదశి ఉపవాసం ఉన్నాము. తర్వాత ఒక పార్క్ ఉంది, ఆ పార్క్కి వెళ్ళి ఆ పార్క్ కూడా చూసుకుని ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. Please subscribe my channel.